ఈరోజు భస్మ బుధవారం. ప్రపంచమంతటా కూడా అనేక మంది 40 దినాలు ఉపవాసముతో పరిశుద్ధతో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వారు ప్రార్థన చేసుకుంటూ వారి జీవితాలను ఒప్పుకుంటూ ఉంటారు. ఇది 40 దినాలు మంచిదే కానీ మనం ప్రతిదినము కూడా అలా చేయటము మంచిది. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము ప్రతిదినము కూడా మన జీవితాలను పరిశుద్ధంగా మార్చుకోవాలి. మనం ముందుగా అనుకున్నట్లుగా మార్కు సువార్త 8వ అధ్యాయం నుంచి యేసు ప్రభు శ్రమల గురించి ఈ 40 దినాలు కూడా క్లుప్తముగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క భాగాన్ని తీసుకుని యేసు ప్రభువారు ఎలాగో శ్రమ పొందారో, ఎందుకు శ్రమ పొందారో కొన్ని విషయాలు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినం పాఠ్య భాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 27 నుంచి 33 మనం చూసినప్పుడు, యేసు ప్రభువారు శిష్యులు ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు శిష్యులు ఒక మాట అడిగారు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పి. కొందరేమో ఏలియా అన్నారు, కొందరేమో బాప్తిసమిచ్చి యోహాను అన్నారు, కొందరేమో ప్రవక్త అన్నారు. ఇహలోకంలో కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభువు గురించి అనేక మందికి అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. కొందరేమో అందరిలో ఒకడు అంటారు, మర్మన్స్ ఏమో అతడు సాతాను అంటారు, యెహోవా సాక్షులేమో అతడు ప్రధాన దేవదూత అంటాడు. ముస్లిమ్స్ని మనం చూసినప్పుడు వారు గొప్ప ప్రవక్తగా సంబోధిస్తూ ఉంటారు. యూతులను మనం చూసినప్పుడు గొప్ప బోధకుడుగా సంబోధిస్తూ ఉంటారు. నాస్తికులు అయితే యేసు ఉనికి లేదు అంటారు. కానీ దెయ్యములు గొప్ప సాక్ష్యం ఇచ్చినాయి. ఏమని తెలుసా? ఆయన గురించి మాట్లాడిన మాట అంటే ఆయన పరిశుద్ధుడిని సంబోధించినాయి. అదేవిధంగా ఆయన దేవుని కుమారుడిని సంబోధించింది. అంతేకాక యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమని చెప్పి ఈ మార్కు సువార్తలోనే దెయ్యములు 3 సార్లు సంబోధించాయి. కానీ యేసు ప్రభుతో తిరిగిన ప్రజలే ఆయన అంగీకరించకుండా పరిసయ్యులు అన్న మాట ఏమిటంటే ఇతడు దెయ్యము పట్టినవాడిని అంటున్నారు, వెర్రివాడు అన్నారు. శాస్త్రులు మనం చూసినప్పుడు వీడు దెయ్యములకు అధిపతి అని సంబోధించారు. ప్రధాన యాజకులు మనం చూసినప్పుడు వీడు దేవదూషణ చేస్తానని చెప్పి వారు మాట్లాడారు. ఇంటి వారు కూడా ఇతనికి మతి చెల్లిందని చెప్పి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ గొప్ప మర్మము యేసు ఎవరో ఈ గొప్ప మర్మము పేతురుకు మాత్రం దేవుడు తెలియపరిచాడు. అయ్యా నీవు దేవుని కుమారుడవు. ఎంత అద్భుతం! పేతురు ఎంత కృప పొందినవాడు. ఎప్పుడైతే పేతురు ఈ మాట ప్రకటించాడో, ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో మనం చూస్తున్నాం, పేతురును దేవుడు గణపరిచాడు. అంతేకాకుండా పేతురుతో అంటున్నమాట, ఈ సంగతి ఎవరికి నీ చెప్పొద్దన్నాడు. ఎందుకంటే మనిషి కుమారుడు అంటే మెస్సయ్య. మనం చూస్తాం దాని గ్రంథంలో మెస్సయ్య యొక్క ప్రాముఖ్యత. ఈ మనిషి కుమారుడు దొంగల చేతికి అప్పగించబడాలి. అక్కడ చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయము 37 మనం చూస్తే, మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది. ఎవరి చేత హింసలు పొందుతాడు చూడండి, అక్కడ హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి. అనేకమైన శ్రమలు వీరి చేత ఆయన పొంది, గాయపరచబడి, శ్రమ పొంది, ఆయన అనేక విధాలుగా హింసించబడి మనం చూస్తే ప్రభువే చెప్తున్నమాట, చంపబడి 3వ దినమున తిరిగి లేచెను. చూడండి, యేసు ప్రభువారు ఇదే మాటను మార్కు సువార్త మనం చూసినప్పుడు ఇంకొక 2 చోట్ల ఇదే మాటను సంబోధించారు. మార్కు సువార్త 9:37 మనం చూసినప్పుడు, 10వ అధ్యాయము 33-34 మనం చూసినప్పుడు అదే మాటను యేసు ప్రభువారు శిష్యులతో సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువారు మరణిస్తారు, మరలా పునరుద్ధానుడై తిరిగి చెప్పాడో పేతురు భయపడ్డాడు. ఇది జరగకూడదు చెప్పి అన్నప్పుడు పేతురుతో ప్రభువారు అన్నమాట, సాతానా నా వెనకకు పో. పేతురుకు దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాలేదు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో, ఎందుకు ఆయన మన కొరకు జీవించాడో, ఎందుకు ఆయన పాపం లేని వాళ్ళు ఉన్నాడో పేతురుకి అర్థం కాలేదు. కనుక పేతురుతో ప్రభువారు అన్నమాట, సాతానా నా వెనకకు పో. చూడండి, యేసు ప్రభువారు మన కొరకు వచ్చారు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన చెప్పినట్టే ఆయన మరణించాడు. కానీ మరణము ఆయనను ఆపలేకపోయింది. ఎందుకంటే ఇందాక చెప్పాం, దెయ్యములు చెప్పినట్టుగా ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. ఆయన నమ్మకమైన వాడు, ఆయనలో పాపము లేనివాడు కనుక మరణము ఆయనను ఆపలేకపోయింది. ఆయన పునరుద్ధానుడుగా 3వ దినమున తిరిగి లేచాడు. శ్రమపడ్డాడు, హింసలు పడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు, పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. లెగటమే కాకుండా నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకుని మనను తన కుమారులు కుమార్తెలు చెప్పి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఎంత ధన్యత మనం పొందుకున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభువు కొరకు జీవించాలి, ప్రభువును నామమును మనం గణపరిచేవారు ఉండాలి. అట్టి కృప ఈ 40 దినాల్లో మనకు దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్.